మాట్లాడేవారు లేరు కాబట్టి ఆ విషయాల గురించి ప్రస్తావించాల్సిన అంటే నేను మాట్లాడాల్సి వస్తుంది చాలా విషయాలు. సరే ఒక్క నిమిషం, దుర్గాప్రసాద్ గారు మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పటివరకు అరవింద్ గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. సరే, వైసీపీ ఒక రకంగా పరిశ్రమల విషయంలో దుష్ప్రచారం చేస్తూ ఉంది, అదొక అంశం. అలాగే బీఆర్ఎస్ వారి సెంటిమెంట్ పాలిటిక్స్ లేదంటే ఇంకో విషయం గురించి మీరు పదే పదే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకంగా రాజకీయం అంటే ప్రతి అంశంలో రాజకీయం చేస్తున్నాయి. అలాగే ఇరు పార్టీలు కూడా పరస్పర సహకారం అందించుకుంటున్నారు ఎన్నికలు వచ్చిన సందర్భాలు అనేది పలు సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు మీరేం చెప్తారు తాజా విషయాలు, తాజా వివాదాల విషయంలో ఇరు పార్టీలు కావచ్చు వారి సొంత మీడియా చేస్తున్న ఈ ప్రచారాల విషయంలో? గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్ గారు, కోటేశ్వరరావు గారికి, మిత్రులకి. ఈరోజు భారత రాష్ట్ర సమితి 23 ఎలక్షన్ల తర్వాత తెలంగాణ సమాజం నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. తెలంగాణ సమాజం తిరస్కరించబడ్డది. జనరల్ ఎలక్షన్లో ఒక రకంగా తిరస్కరించబడితే పార్లమెంట్ ఎలక్షన్లో ఇంకో రకంగా తిరస్కరించబడింది. ఇక వాళ్ళ పొలిటికల్ ఎగ్జిస్టెన్సీ కోసం మళ్ళా వాదాన్ని అందుకున్నారు. ఇది జగమెరిగిన సత్యం. తెలంగాణ సమాజం కూడా అనుకుంటుంది అదే. తెలంగాణ సమాజంలో కూడా అదే ఉంది. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ మళ్ళా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుందని. మిత్రులు 2-3 సార్లు బనకచర్ల గురించి చెప్పారు. బనకచర్ల గురించి మీ సబ్జెక్ట్లో లేకపోయినా నేను దాన్ని జస్ట్ ఉపోద్ఘాతం 1 మినిట్ చెప్తా. బనకచర్ల గోదావరి జలాలు అనుసంధానం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, గోదావరి జలాలు అనుసంధానం చేసుకుంటేనే శ్రీరామ రక్ష అని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. అందులో భాగంగానే అసలు ఈ గోదావరి జలాలు అనుసంధానం చేసే బీజం పడ్డదే కేసీఆర్ గారి కాడ నుంచి. వెల్కమ్ ఇట్. ఆయన కూడా ఆ రోజు వెల్కమ్ చేసిండు. రాయలసీమ పోయిండు, రత్నాలసీమ చేస్తా, మీరైనా ఇదే చేసుకోండి, మేమైనా ఇదే చేసుకోండి. ఒక ప్రపోజల్ మన భూభాగం నుంచి, తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలు పోయేటట్టు ఒక ప్రపోజల్ పెట్టుకోండి. అందుకనే వాళ్ళు ఆ రోజు తెలుగుదేశం పార్టీగా మేము తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ శాఖ కానీ తెలంగాణ భూభాగం నుంచి కనుక నీళ్లు వెళ్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మద్రాసు నీళ్లు ఏ విధంగా అవుతున్నాయో ఆ విధంగా అయితే అని చెప్పి, దీనికి ఇట్లా కాదు, ఏ ప్రాంతంలో గోదావరి జలాల్లో ఆ ప్రాంతంలో వాళ్ళు కట్టడి చేసుకొని వాళ్ళని అనుసంధానం చేసుకోమని ఆ రోజుల్లోనే తెలుగుదేశం పార్టీగా ఒక వివరణ ఇచ్చినాం మేము. అదే భాగంగా ఇప్పుడు బనకచర్ల ఏంటండి, అది సముద్రంలో కలుస్తున్నటువంటి పోలవరం బ్యాక్ వాటర్ను వాళ్ళు 200 టీఎంసీలు పట్టుకుంటున్నారు. దీంట్లో రాజకీయం ఏంటండి? అయినా అప్పర్ స్ట్రీమ్లో, లోయర్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు, రైపేరియన్ రైట్స్ ఉన్న వాళ్ళు వరదలు వచ్చినప్పుడు ఈస్ట్ వెస్ట్ మొత్తం కూడా దెబ్బతిరిపోతాయి. గోదావరి జలాలు విపరీతంగా 2-3 వేల టీఎంసీలు కలుస్తాయని చంద్రశేఖరరావు గారు చెప్పినారు, మనం చెప్తున్నాం, రికార్డ్స్ చెప్తున్నాయి. వరద జలాల్లో 2-3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ వరదలు వచ్చినప్పుడు వాళ్ళు దానికి అనుభవించేది, ఆ వరదలను అనుభవించేది, నష్టపోయేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. అట్లాంటి వరదల్ని వచ్చే దాంట్లో నుంచి 200 టీఎంసీలు, ఇది నార్మల్ సబ్జెక్ట్, వెరీ వెరీ నార్మల్ సబ్జెక్ట్. రెండోది, మనం ఫైట్ చేయాల్సింది ఎక్కడండి? అసలు ఇవాళ గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ ఉమ్మడి రాష్ట్రంలో 3 రాష్ట్రాలకు పంపిణీ చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ను విడిపోయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత విభజన చట్టంలో ఇచ్చిన అంశాలు తప్ప ట్రిబ్యునల్స్ లో ఏది డివైడ్ కాలేదు, ఏది డిసైడ్ కాల. అనామతుగా ఎఫెక్ట్స్ ముందు ఒక కృష్ణా వాటర్ ఒక్కటి ఏదో 299 టీఎంసీలు, 512 టీఎంసీలు అని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు గారు ఇద్దరు సంతకాలు పెట్టుకున్నారు. అదే నడుస్తుంది 11 ఏళ్ల నుంచి. రెండో విషయం నేనేం చెప్తా అంటే, ఇవాళ సెమీ కండక్టర్ వాళ్ళు ఏంది దేశంలో, కోటేశ్వరరావు గారు చెప్పినారు, బాగా చెప్పినారు, అమెరికా లాంటి చోట కొన్ని వందల్లో ఉన్నాయి. ఇవాళ ప్రప్రథమంగా భారతదేశంలో ఒక 10 చోట్ల 15 చోట్ల ఇస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా అది ఇచ్చుకుంటూ వస్తున్నారు. పంజాబ్ లో ఎక్కడ ఏ గవర్నమెంట్ ఉందండి? ఒరిస్సాలో మొన్న వచ్చింది గవర్నమెంట్, కానీ గత 5 సార్లుగా బిజు పట్నాయక్ కదా పరిపాలించింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసారు, తెలంగాణకు డిమాండ్ చేయండి. మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? మిత్రుడు అంటుండు 10 ఎకరాల భూమి పెట్టాం, మహేశ్వరంలో పెట్టామని. ఏది మీరు ఎన్నడూ కూడా సెమీ కండక్టర్ గురించి కనీసం ఒక్కనాడు కూడా, గత 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా చర్చ జరగాల రాష్ట్రంలో? ఇవాళ ఎందుకు జరుగుతుందండి చర్చ? ఎందుకంటే అంత దేశ భావన ఎందుకు? యు ఆర్ డిమాండింగ్, అందరం కలిసి, తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలను కలిసి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ కూడా కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెద్దాం, మాకు కూడా కావాలి.
ఎస్ అనువైన ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం చెప్తాడు, ఎస్ డెఫినెట్ గా ఎకో సిస్టమ్ హైదరాబాద్ లో బాగా ఉంది కాబట్టి దాని డెవలప్మెంట్ యాక్టివిటీ మంచిగా ఉంది, నాకు సంతోషం వస్తుంది, దాంట్లో పాలు పంచుకున్నా కాబట్టి అని. మొన్న దావోస్ పోయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి పెట్టుబడులు వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి పెట్టుబడులు వచ్చినాయి. దాన్ని హర్షించిండు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర రాష్ట్రం కన్నా వచ్చి ఎక్కువ పెట్టుబడులు తెలంగాణకే వచ్చినాయి, హర్షించుండు. బికాజ్ ఆఫ్ ద సిస్టమ్. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గానికి అక్కడ రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది, కంపెనీలు కూడా నమ్మాలా. కానీ ఇక్కడ ఏకంగా నడుస్తుంది ఎకో సిస్టమ్, హైదరాబాద్ తెలంగాణలో నడుస్తుంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా 2 లక్షల దగ్గర దగ్గర తెచ్చారు. కొన్ని ఇనాగ్రేషన్ కూడా అయినాయి, ఫ్యూచర్ సిటీలో కూడా నడుస్తుంది. వాళ్ళు కూడా పెట్టారు కదా, మనం ఉత్తగానే అనొద్దు కదా. ఇప్పుడు మనకున్న వ్యూహంలో మీరు చేశారు, మీకున్న వ్యూహంలో వారికున్న వ్యూహంలో వారు చేశారు. నేను ఒక్కటే చెప్తున్నాండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ ఏ విధంగా కొనసాగించకపోయారో, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి కానీ, లేకపోతే రోషయ్య గారు కానీ, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈవెన్ రేవంత్ రెడ్డి మన కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ఎకో సిస్టాన్ని కంటిన్యూ చేస్తున్నారు. దట్స్ వై ఇవాళ మన జీడిపి రేటు ఇదంతా, హైదరాబాద్ గ్రోత్ ఇదంతా ఉందంటే కారణం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి తర్వాత ఒక ముఖ్యమంత్రి ఆ పాలసీస్ కానీ, ఆ తీసుకొచ్చిన ఎండార్స్మెంట్ కానీ అవన్నీ తెలుగుదేశం మేం చెప్పుకుంటూ పోతుంటే, తెలంగాణ బిఆర్ఎస్ రాష్ట్ర సమితి మట్టికి మళ్ళొకసారి సెంటిమెంట్ ని బయటకు తీసుకొస్తారు. నేను అంటున్నా, బిఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం డిమాండ్ చేయాలా? మనకు కావాలి, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి, ఖచ్చితంగా తీసుకురావాలి అని చెప్పాలా. కేంద్రం మీద ఒత్తిడి తేవాలా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా. అంతేకాని సెమీ కండక్టర్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది కాబట్టి తెలంగాణ ఎందుకు వెళ్ళిపోయింది? ఇంకా 5 రాష్ట్రాలు ఉన్నాయి వాస్తవంగా, అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. మొత్తం ఈ మధ్య కాలంలో 5 రాష్ట్రాలు ఇవ్వాల్సింది వాళ్ళు కేవలం 3 రాష్ట్రాలకు అలాట్మెంట్ ఇచ్చారు, పంజాబ్, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ మాత్రం. ఇంకా 2 రాష్ట్రాలు పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళకి ఏదో ఫీజిబిలిటీ ఏదో కావాలి, వాళ్ళు కావాల్సిన కొన్ని ఇవ్వలేకపోయినారు వాళ్ళు. ఇవాళ లెట్ దెమ్ తెలంగాణ, మనం అడుగుదాం, తెలంగాణకు మాకు కావాలా, మాకు సరి అయిన ప్రాంతం, ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది. ఇవాళ ప్రపంచంలో భారతదేశంలోనే నెంబర్ 1 క్యాపిటల్ గా అవుతుంది హైదరాబాద్. మనం అడుగుదాం. కానీ దీంట్లో సెంటిమెంట్ ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉంది కాబట్టి, లేకపోతే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర కాబట్టి, ఎవరి రాజ్యం వాళ్ళదే కదా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలి, సాధించాలనే విషయం చెప్తున్నారు, అంతే కదా? డెఫినెట్ గా. నేను నవీన్ గారు ఇంకో విషయం చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం ఒకటే, తెలుగు వాళ్ళం భౌగోళికంగా విడిపోయాం. 2 రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువాడి వాణి వినిపించాలా, తెలుగువాడి గ్రోత్ రేట్ ఉండాలనేది వారు మాట్లాడుతున్నారు. మీరు చూస్తున్నారో లేదో, 2047 విజన్ లో కూడా అదే చెప్తున్నారు వారు. ఇవాళ తెలుగు వాళ్ళు అనేక దేశాల్లో జీడిపిలు పెంచడానికి కూడా ఉపయోగపడుతున్నారు. తెలుగువాడి సత్తా అంటున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ అంటలా, తెలంగాణ అంటలా. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. కానీ మీరు ఒక ప్రాంతీయ పార్టీగా, ఒక ఉద్వేషాలతో పుట్టిన పార్టీ ఒక్కసారి 10 సంవత్సరాలు రూలింగ్ చేసిన తర్వాత మీరు రూలింగ్ లో ఏం చూసుకో, ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. ఎస్, అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఏమీ రావట్లేదు, వాటి ఎమ్మడబడండి. అది వదిలిపెట్టి బనకచర్ల తీసుకుంటారు. ఇప్పుడు ఇలా సెమీ కండక్టర్ తీసుకుంటున్నారు. నేను మీరు ఒకవేళ నేను బీఆర్ఎస్ సోదరులకు అందరికీ చెప్తున్నా, మీ మీడియా ద్వారా వాళ్ళ పెద్ద నాయకులకు కూడా చెప్తున్నా, మీరు ఒక్కసారి తెలంగాణ సమాజం గోత్రుగా గ్రామాల్లోకి వెళ్ళండి. ఇవాళ తెలంగాణ సమాజంలో అలాంటి సెంటిమెంట్ కాదండి. ఎట్లా మనం బాగుపడాలా, ఎట్లా చేసుకోవాలా, ఏం చేసుకోవాలనే ఉంది. మళ్ళా మీరు ఒకసారి సెంటిమెంట్ తీసుకొచ్చేస్తామంటే అది మీ ఇష్టం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలు ఉన్నాయి, ఏ హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేకపోతుంది. ఎస్, మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీగా. రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలా అది. రెండోది రైతు బంధు అన్నారు, ఒక్కసారే ఇచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళా ఇవ్వలేదు. ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన స్కూటీలు అన్నారు, ఏదో ల్యాప్టాప్లు అన్నారు. మీరు ప్రతిపక్షంగా ఏం చేస్తున్నారు? మీరు ఇవేవి మాట్లాడట్లా, ఓన్లీ బనకచర్ల, సెమీ కండక్టర్. ఎట్లా ఎంతకాలం మాట్లాడతారు? సరే, చాలా విషయాల గురించి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఒప్పిస్తాం మేము. సార్ కోటేశ్వరరావు గారు, దుర్గాప్రసాద్ గారు, మీరు ఆడియో బ్రేక్ అవుతుంది. సరే కోటేశ్వరరావు గారు, ఇప్పటి వరకు దుర్గాప్రసాద్ గారు మాట్లాడిన విషయాలు మీరు విన్నారు. ఏదైనా సరే
ఇంకా కొన్ని రాష్ట్రాలకు ప్రాజెక్టులు కేటాయించాల్సి ఉంది కాబట్టి పరిశ్రమల విషయంలో కేంద్రం పైన